సార్ ఈ ఓఎస్సి డిసీజ్ అనేది దీనికి ట్రీట్మెంట్ ఒకవేళ పొందలేకపోతే దానిలో హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఉంటాయి? సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మనకి ఏం జరుగుతుంది, గుండెకి తర్వాత మెదడుకి గాలి బ్లడ్ వెళ్ళాల్సినంత వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఆక్సిజన్ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి. బ్లడ్ వెళ్తున్నా బ్లడ్లో ఆక్సిజన్ లేదు కాబట్టి ఈ శరీరంలో ఏ అవయవానికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఉన్న అవయవాలన్నిట్లోనూ కూడా హార్ట్, బ్రెయిన్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల నిద్ర మనం వెళ్ళాల్సినంత డెప్త్లోకి మనం వెళ్ళాం. ఇది యాక్చువల్లీ మంచం మీద ఎంతసేపు పడుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం పడుకున్న తర్వాత ఎంత డీప్ స్లీప్లోకి వెళ్ళామో దానివల్ల మనకి బాడీ, మైండ్ ఫ్రెష్ అవుతుందా లేదా. ఎందుకంటే నిద్రలో మెయిన్ అదే అవ్వాలి. అందుకని నిద్ర లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అస్సలు బాగుండదు, చికాగ్గా ఉంటుంది, లేకపోతే పని చేయబుద్దేయదు, లేకపోతే అదో రకంగా మైండ్ షార్ప్గా ఉండదు, మన డెసిషన్ మేకింగ్లో తేడా వస్తుంది. ఇవన్నీ దాని యొక్క లక్షణాలు అన్నమాట. సో బేసిక్గా హార్ట్కి, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి, ఆర్ ఈ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి కాబట్టి మనకి బ్రీతింగ్ అన్నది సరిగ్గా అవుతుందా లేదా అన్నది చూడాలి. నా ఇది నిద్రలోనే కాదు, ఏవైతే అవయవాలు బ్లాక్ చేస్తున్నాయో గాలిని లోపలికి పీల్చుకోకుండా అవే ప్రాబ్లమ్స్ మెలకుగా కూడా ఉంటాయి కదా. అంటే ముక్కు బ్లాక్ ఉందనుకోండి మనిషికి, అది రాత్రే ఉంటుందా, పొగలు కూడా ఉంటుంది. సో మెలకుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి బ్రీతింగ్ సరిగ్గా ఉండదు. సో నైట్ అదే బ్రీదింగ్ డిఫికల్టీ ఇంకా ఎక్కువైపోతుంది. అంతే తప్పితే మార్నింగ్ కూడా నోస్ బ్లాక్ లాంటివి, లేకపోతే మౌత్తో బ్రీత్ చేయడం, చిన్నపిల్లలకైతే మౌత్తో బ్రీత్ చేయడం, అడల్ట్ కన్నా మౌత్తో బ్రీత్ చేయడం, థ్రోట్ డ్రై అయిపోవడం, నిద్ర మధ్యరాత్రిలో లేచి మంచినీళ్ళు తాగడం లాంటి లక్షణాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట.